అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలానే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటంటే సోషల్ మీడియా లింక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా అప్లై చేసుకోవాలని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. అండ్ నన్ను కామెంట్లు అడుగుతున్నారు, మీ ఛానల్ స్టార్ట్ చేసి 2-3 మంత్స్ అవుతుంది కదా, మీకు ఎలా అప్లై చేసుకున్నారు ఏంటి అనేసి అడిగారు. సో అదొక వీడియో చేద్దాం అనేసి ఇవాళ వీడియో అయితే చేద్దాం. సోషల్ మీడియా లింక్స్ అంటే ఏంటి, సమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకా చాలా ఉంటాయి కదా. ఆ లింక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే మీకు చెప్తాను. సో మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను ఎలా అప్లై చేశాను ఏంటి అనేసి మీకైతే క్లియర్గా చెప్తాను. సో మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గూగుల్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. ఫస్ట్ www.youtube.com అని ఇక్కడ పైన నేను చూపిస్తున్నా చూడండి, అట్లా వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా, అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకి మన ఛానల్ డాష్బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో మీకైతే కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చాను, డాష్బోర్డ్ అయితే అలా కనిపిస్తుంది. సో కస్టమైజేషన్స్ అయితే ఓపెన్ చేయాలి. లాస్ట్ నుంచి సెకండ్ వన్ అది కస్టమైజేషన్. సో అది ఓపెన్ చేస్తే మనకి ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. డౌన్లో లింక్స్ అని ఉంది చూడండి, ఒకసారి నేను జూమ్ ఇన్ చేస్తాను. యాడ్ లింక్స్ అని ఉంది కదా, యాడ్ లింక్స్ నేను ఆల్రెడీ ఫాలో ఆన్ ఫేస్బుక్, ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ లింక్స్ అయితే అప్లై చేసి పెట్టాను. సో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించడానికి మళ్ళీ యాడ్ లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి లింక్ టైటిల్ రిక్వైర్డ్ అని ఉంది కదా, అది కంపల్సరీ ఉండాలి. టెలిగ్రామ్ అన్నా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా కానీ, నేను ఫేస్బుక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫాలో ఆన్ ఫేస్బుక్ అది టైటిల్. సో ఫేస్బుక్ ఒక లింక్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి. ఇక స్క్రోల్ అవుతుంది చూడండి, అక్కడ లింక్ ఇస్తుంది, మనకి అప్లై అవుతుంది. సో అప్లై అయిన తర్వాత మనకి డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో డిస్ప్లే అవుతుంది. సో లింక్స్ సోషల్ మీడియా లింక్స్ అనే కాదు, ఈమెయిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ కూడా యాడ్ చేసుకున్నాక మనకి డిస్క్రిప్షన్లో ఈమెయిల్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ అని చూడండి పైన. నేను ఇప్పుడు నేనేమి ఇప్పుడు యాడ్ చేయలేదు కాబట్టి నాకు అక్కడ ఆప్షన్ చూపించట్లేదు. ఇవన్నీ యాడ్ చేసిన ఆల్రెడీ, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. అక్కడ యాడ్ చేస్తే మీకు పబ్లిష్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి, చాలా సింపుల్ అండి. సో నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నేను చూస్తున్నా, ఒకసారి చూడండి, ఇట్లా అయితే యాడ్ అయిపోతాయి. చూడండి ఒకసారి, ఈమెయిల్ యాడ్ అయింది అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పిన విధంగానే చేయండి, కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఓన్గా. సోషల్ మీడియా లింక్స్ అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీరే చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా, అండ్ మీకు యూస్ఫుల్ అయిందని కూడా నేను అనుకుంటున్నా. సో నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇన్ఫర్మేషన్ మీ అందరు యూస్ఫుల్ అయ్యేటట్టు నేను మళ్ళీ ఇంకా ఎన్నో వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. సో బాయ్ అండి.